అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కేఎస్ఎన్ డిగ్రీ కాలేజు, అలాగే కేఎస్ఎన్ హాస్టలు, గర్ల్స్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. 4 రోజుల కింద ఇక్కడ ఎలుకలు దూరి 10 మందిని గాయపరిచారని చెప్పేసి మీడియాలోనూ అలాగే కథనాలు రావడం జరిగింది. అలాగే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో చికిత్స చేయించడం జరిగింది. అవే బిల్డింగ్స్లోనే అసంతృప్తిగా ఉన్న బిల్డింగ్స్లోనే ఉంటున్నారు. అలాగే ఇక్కడ గత 5 ఏళ్ళే కానీ ఎక్కడే కానీ ఒక చిన్న బిల్డింగ్ డెవలప్మెంట్ కానీ అలాగే ఈ ఫెసిలిటీస్ కానీ ఎక్కడే డెవలప్ చేసిన దాఖలు లేవు. ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే దాదాపు 21 బిల్డింగ్స్ కాలేజు, 21 రూమ్లు కాలేజీకి అవసరం అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏవైతే అసంతృప్తిగా ఉన్నాయో ఇక్కడ బిల్డింగ్లు, ముఖ్యంగా అమ్మాయిలు దాదాపు ఒక రూమ్లో 20 మంది ఉంటున్నాం. మేము ఇబ్బందిగా ఉంది. మాకు ఈ ఏవైతే అసంతృప్తిగా ఉండే బిల్డింగ్స్ కంప్లీట్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది. దానిలో భాగంగానే మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి దృష్టి తీసుకెళ్ళి ఏవైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా విద్యాశాఖ మంత్రులు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ స్పందించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అనంతపూర్లో ఏదైతే ఈ 4 రోజుల కింద ఇష్యూ జరిగిందో దాని మీద యాక్షన్ కానీ తీసుకుంటాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది లేకోకుండా చేయడం జరుగుతుందని చెప్పేసి మీ ముఖంగా తెలియజేస్తా ఉన్నాను.